ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో డిజిటల్ బుక్ను లాంచ్ చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 100కి 100 పాళ్లు అసెంబ్లీకి బాలకృష్ణ తాగొచ్చారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బాలకృష్ణకు పునర్జన్మ ఇచ్చింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గులకు చెక్ పెట్టే విధంగా డిజిటల్ బుక్ను తీసుకొచ్చామని చెప్పారు. డిజిటల్ బుక్లో ఏ అధికారి పేరు వస్తుందో వారిపై వైఎస్ఆర్సీపీ వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా దేవినేని అవినాష్ పాల్గొన్నారు. పూర్తిగా కార్యకర్తలకు భరోసానివ్వడానికి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే కొనసాగుతుందో ఆ దుర్మార్గ పాలన ఆపేందుకే ఈ డిజిటల్ బుక్ను లాంచ్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు. సార్, ఏంటి డిజిటల్ బుక్ని తీసుకొచ్చారు కదా, ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఏ విధంగా అండగా ఉండబోతుంది? మీరు ఇస్తున్న భరోసా ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఏదైతే డిజిటల్ బుక్ ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక శ్రీరామ లక్షలాగా, జగనన్న అభయంలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా అణుగుతొక్కాలని చెప్పని ప్రయత్నం చేస్తుందో, తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి, అమాయక ప్రజానికం కానివ్వండి, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ యొక్క డేటానంతా కూడా పూర్తిగా భద్రపరిచి వారు చేసిన తప్పుల్ని రేపు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారి తప్పులన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా చట్టం ముందు దోషులుగా నిలబెట్టడమే కాకుండా వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ఈ డిజిటల్ బుక్ ఉంటుందని కూడా తెలియపరచుకుంటాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నిన్న హైకోర్టు మందలించింది, మీరు తప్పుడు కేసులు పెడుతున్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా అధికారుల్లో కానీ కూటమి నాయకుల్లో కానీ ఎక్కడ కూడా మార్పు ఎక్కడ రావట్లేదు. నేరుగా ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన కేసు మీద డైరెక్ట్గా సిబిఐకి డైరెక్ట్గా కోర్టే సుమోటాగా తీసుకుందంటే ఎన్ని తప్పుడు కేసులు పెడతారో అర్థం చేసుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక కక్ష సాధింపు కింద వైఎస్ఆర్సీపీ నాయకులు అనేవాళ్ళు పార్టీలో ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తుంది రెడ్ బుక్. కానీ మా డిజిటల్ బుక్ అటువంటిది కాదు. నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరినైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికే డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది తప్ప రెడ్ బుక్ లాగా మేము పార్టీలని కాలు రాసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కనుక 2019లో అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా? జనసేన పార్టీ మనుగుడు ఉండేదా? ఒకసారి ఆలోచించండి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే మచిలీపట్నంలో 400 మందిపై కేసులు పెట్టారు. వాళ్ళ మీద అలా కేసులు పెడతాం, లేకపోతే సూపర్ 6 ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ మీద కేసులు పెడతాం. అంటే అలాంటి చిల్లరతనంగా రెడ్ బుక్ ఉంది. కానీ మా డిజిటల్ బుక్ ఎక్కడైతే మా నాయకుల్ని మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో, అధికారి కానివ్వండి, రెవెన్యూ అధికారులు అవనివ్వండి, ఏ అధికారి అయినా అవనివ్వండి, అదేవిధంగా కూటమి నాయకులు అవనివ్వండి, వాళ్ళ పేరు వాళ్ళు చేసిన అన్యాయం మొత్తంగా డిజిటల్ బుక్లో ఉంటుంది. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలా కాకుండా డిజిటల్ బుక్ అనేది చట్టపరంగా శిక్షిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.